నమస్కారం అండి. మళ్ళీ మీ శ్రీనివాస్ మీ ముందుకు వచ్చేసాడు ఈరోజు వీడియోతోని. మొదటగా మనం ప్రార్థనతో మొదలు పెట్టుకుందాము. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతముల్ భక్తానాం ఏకదంతం పాస్మహే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ. దత్తాత్రేయ దత్తాత్రేయ. ఈరోజు చాలా శుభదినం అండి. మనం అందరం కూడా మనకు తెలుసు ఈరోజు ఎంత పవిత్రమైన రోజో. అదే ఇవాళ కార్తీక చిలుకా ద్వాదశి దామోదర. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అండి. అందరూ కూడా పూజలు చేసుకొని ఉంటారు. చిలుకా ద్వాదశి సందర్భంగా తులసి దామోదర పూజ అంటారండి. అందరూ చేసుకొని ఉంటారు, మేము కూడా చేసుకున్నాము. చాలా శుభమైన పూజ అండి ఇది. ఈరోజు మళ్ళీ మనము భగవద్గీత మొదలు పెట్టుకుందాం. రెండు ముఖ్యమైన శ్లోకాలు. ఈ శ్లోకాలు ఏంటంటేనండి, ఈ శ్లోకాలు ముఖ్యంగా రోగం విముక్తికి పొందుటకు, ఎవరైనా దీర్ఘకాల రోగాలతో బాధపడుతుంటే అలాంటి వారు ఈ రెండు శ్లోకాలు కానీ మననం చేసుకుంటే, దాని అర్థం తెలుసుకోగలిగితే రోగ విముక్తి చెందుతారు అని భగవద్గీతలో రాస్తుందండి. ఇది ఒక్కసారి మనం ఆ శ్లోకాన్ని మనం చేసుకుందామండి. మొదటి శ్లోకం వచ్చేసి 2వ అధ్యాయం మొదటి శ్లోకం అండి. సాంఖ్యయోగంలో మొదటి శ్లోకం. కుతస్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ మకీర్తికరం అర్జున. అదండి శ్లోకం. ఎంత బాగుందండి శ్లోకం. దాంట్లో కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఏం చెప్తున్నాడు. అర్జునుడు నిరాశ చెందిపోయాడండి. నిరాశ చెంది యుద్ధం చేయాలని కూర్చున్నాడు, సంకల్పించుకున్నాడు. నిరాశలో మునిగిపోయి ఉన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు అన్నమాట. సంకట సమయమున అర్జున, పామరులు అవలంబించే అది స్వర్గ ప్రతిబంధకము అన్న అపకీర్తి దాయకమగు ఈ మోహమును ఎట్లు కలిగేది నీకు అని అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఓడిపోయిన వాడు ఎందుకు మాట్లాడుతున్నావు? విజయం సాధించాలంటే నన్ను నమ్ము, విజయం సాధిస్తావు అని నమ్మకాన్ని అర్జునుడిలో కుదిరిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. నిస్సహాయుడై కూర్చున్నాడు అర్జునుడు. ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. దానికి సమాధానంగా కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చెప్పాడు ఇలాగే. ఇంకో శ్లోకం అండి, 7వ అధ్యాయము 7వ శ్లోకం అండి ఇది. మత్త పరతరం నావ్య కించిత్ దస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివా. ఇదండి శ్లోకం. దీంట్లో ఏమంటున్నాడు, మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితోని, ఓ ధనంజయ, పరమేశ్వరుడైన నాకంటే వేరుగా జగత్ కారణము మరొకటి లేదు నాయన. అర్థం చేసుకో, నేనే భగవంతుణ్ణి, నేనే పరమాత్మని. దారమునందు పూలవలే నాయందే సమస్త ప్రపంచము కూర్చోబడింది అని కృష్ణ పరమాత్మ అర్జునుడి దగ్గర చెప్పుకుంటున్నాడు. ఆయన నమ్మకం కలిగేట్ చేస్తున్నాడు భక్తుడికి ఇంకా అనుమానం. సో ఈ శ్లోకాల ద్వారా మనకు తెలిసేది ఏంటంటే, కృష్ణ పరమాత్మ మనం కూడా ఒక నమ్మకం అనేది చాలా ముఖ్యం అండి. మనకి నమ్మితేనే మనకి అనుగ్రహం కలుగుతుంది భగవంతుడిది. ఎవరినైనా నమ్మండి, గురువుని కానీ భగవంతుని కానీ ఎవరిని పూజిస్తున్నారో వారి మీద అచంచలమైన నమ్మకము, విశ్వాసము ఉంటేనే మనకి భగవత్ అనుగ్రహం కలుగుతుంది. లేకుంటే ఎన్నో ఆలోచనలు మనసులో పెట్టుకొని మనము జరుగుతుందా జరగదా, మనకు ఫలితం వస్తుందా రాదా అంటే అది సంశయంలో ఉన్నట్టండి. పూర్తి నమ్మకము, విశ్వాసం ఉంటే భగవంతు అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఇది ఈ 2 యొక్క శ్లోకాల యొక్క తాత్పర్యం అండి. మరి ఈరోజు మళ్ళీ మనం దత్తుడు చెప్పిన 24 గురువుల గురించి మనము రోజు చర్చించుకుంటున్నామండి. తత్వ గురువులు, 24 తత్వ గురువులు. మనము 16 గురువుల గురించి మనము ముందే చర్చించుకున్నాము. ఈరోజు 2 గురువుల గురించి మనం చర్చించుకుందామండి. దత్త భగవానుడు మనకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు ఈ 2 గురువుల ద్వారా మనం తెలుసుకుందాం. ఒకటి కన్య. దీనికి సంబంధించిన ఒక చిన్న కథ ఉందండి. ఒక ఊర్లో ఒక పేద కుటుంబం ఉండేదండి, రైతు కుటుంబం ఉండేది. వారికి ఒక కూతురు ఉండేదండి, పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉండేది. వాళ్ళు రైతు కుటుంబంలో అమ్మా నాన్న ఒకరోజు బయటకు వెళ్తారు వ్యవసాయ పనుల మీద. అదే సమయంలో ఇంటికి అతిథులు వస్తారండి. అతిథులు వచ్చినప్పుడు తను ఏమనుకుంటుందండి, వారికి భోజనం పెట్టాలని అనుకుంటుంది. అతిథులకి బియ్యం చెరగటం మొదలు పెడుతుందండి, గిన్నెలో బియ్యం వేసి. కానీ తన చేతికి గాజులు ఉండే వల్ల ఆ గాజుల శబ్దం వినబడుతుంటుందండి బియ్యం చెరిగేటప్పుడు. అప్పుడు తను అనుకుంటుంది, అతిథులకు మనము ఈ శబ్దం వల్ల వారికి అంతరాయం కలుగుతున్నది అని చెప్పి తను ఒక్కొక్క గాజును తీయడం మొదలు పెడుతుందండి.
అలాగే శబ్దం కూడా పోతూ ఉండవు. చివరికి ఒకటే గాజు మిగులుతుంది. అప్పుడు శబ్దం ఆగిపోతుందండి. తర్వాత తను వారికి భోజనం వండి పెట్టుతుంది అతిథులకి. అంటే దీని దత్త భగవానుడు మనకి ఏం చెప్పదలుచుకున్నాడు ఈ కథ నుండి అంటే, సాధన అనేది ఏకాంతంగా సాగాలి అని చెప్తున్నాడు మనకి. అప్పుడే మనం చాలా సాధనలో ముందుకు పోగలము. అనేక తత్వాలు వాదనలు ఒకే చోట నిలబడవండి. రకరకాల గురువులు మహాత్ములు రకరకాల మార్గాలలో మనకు చెప్తుంటారు సందేశాలు. అన్నీ ఒక చోట చెప్పాలని లేదండి. దాని అర్థము వాళ్ళ భావనను తప్పు పట్టలేము. ఎందుకంటే భగవంతుని చేరడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయండి. కాబట్టి దత్తుడు మనకి ఏం చెప్తున్నాడంటే, ఇంకో విషయము, మనము భవబంధాల్ని వదులుకోవాలి. ఈ భవబంధాల్ని మనం పట్టుకొని ఉంటే మనకి భగవత్ సాక్షాత్కారం జరగదు. ఈ భవబంధాల్ని ఎలా పోలుస్తున్నాడంటే, ఒక పుస్తకానికి వేసిన అట్టతో పోలుస్తున్నాడు దత్త భగవానుడు. మనము ఎప్పుడైతే కాలక్రమేణా అట్టను పుస్తకం నుంచి తీసివేస్తామో, అలాగే మన భవబంధాలని కూడా, అనుబంధాలని బంధాలని ఇవన్నీ కూడా అలా తీసివేస్తేనే ఏకాగ్రత పెరిగి భగవద్ ధ్యానం వైపు మన మనస్సు మళ్ళుతుందండి. ఈ యొక్క కథ వల్ల ఇదండి నీతి. ఈ జ్ఞానం తెలుసు, ప్రత్యేక జ్ఞానం దత్త భగవాన్ మనకు ప్రబోధిస్తున్నాడు కన్య కథ నుంచి. రెండోదండి లోహ పనివాడండి. లోహ పనివాడు అంటే లోహ పని చేసే పనివాడు. దాంట్లో ఏంటంటే, తన పని చేస్తున్నప్పుడు లోహ పనివాడు శ్రద్ధతో చేస్తాడు. ఎంత శ్రద్ధ చేస్తాడో అంత బాగా ఆ పనిముట్టు తయారవుతుందండి కదండి. అలాగే ఒక పనిముట్టు అద్భుతంగా తీర్చిదిద్దాలంటే శ్రద్ధ అవసరం అండి. ఆ పని మీద శ్రద్ధ ఉండాలి, పనితనం ఉండాలండి. పని చేయాలని ఆసక్తి రెండు ఉంటేనే ఆ పనిముట్టు అనేది మనకి తయారవుతుందండి. దీనివల్ల మనకి దత్త భగవానుడు ఏం చెప్పదలుచుకున్నాడంటే, మనము కూడా మన జీవితంలో ఒక పని చేయాలన్నా ఏకాగ్రతతో శ్రద్ధతో ఆ పని చేయాలి అంటున్నాడు. మన మనసు ఏకాగ్రత వహించాలంటున్నాడు. ఉదాహరణకి దత్త భగవానుడు మనకి ఏం చెప్తున్నాడంటే, ఒక పూజ చేసేటప్పుడు భగవంతుడి గురించి దాన్ని ఏకాగ్రతతో చేయాలి. ఏదో తూతూ మంత్రంగా చేయకూడదు పూజని, దానివల్ల లాభం లేదు అని చెప్తున్నాడు. మనం నిష్ఠతో ఆ పూజని, స్తోత్రాన్ని చదివినా పూజని చేసినా కూడా నిష్ఠతో చేయాలండి. ఏకాగ్రతతో భగవంతుడి మీద ధ్యానంతో చేయాలని అంటున్నాడు. మనసు ఒక చోట, చేతొక చోట ఉండకూడదండి. మనం పూజ చేసేటప్పుడు పుష్పం సమర్పయామి అని ఫలం ఇచ్చామనుకోండి, మనసు ఒక చోట ఉంది, చేత ఒక చోట ఉందండి. అలా జరగకుండా చూడాలని మనకి దత్తుడు ఈ యొక్క కథ ద్వారా మనకు తెలియజేస్తున్నాడండి. ఏకాగ్రత శ్రద్ధ ఒక పని మీద ముఖ్యమని ఈ లోహ పనివాడి నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రత్యేక జ్ఞానం అదండి. సో ఈ రోజుతో ఈ రెండు కథలు ముగిసాయండి. రేపు మళ్ళీ మనం కలుద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.